వెల్కమ్ టు వార్త. నేను దేవా. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని తాజాగా సెక్రటరియట్లో పెట్టిన ప్రెస్ మీట్లో కనుక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దయిన నేపథ్యంలో అది సీఎం రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదని, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం అని అయితే మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడడానికి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం నాకు జరిగిన అవమానం కాదని చెప్తున్నాను. నలుగురు బ్రదర్స్కి జరిగిన అవమానం అది. 4 కోట్ల బ్రదర్స్ కాదు, నలుగురు అన్నదమ్ములకు జరిగిన అవమానం అది. ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా అడ్డమైనవన్నీ టూర్ షెడ్యూల్స్ అప్లోడ్ చేస్తే ఎవరు అప్రూవ్ చేస్తారండి? సో రేవంత్ రెడ్డి గారికి అలా ఆయన 4 బ్రదర్ సిటీకి యూనివర్సిటీలు రావడం లేదని మరి ఆయన ఆక్రోషంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టండి తప్ప ఆయన సమస్య తెలంగాణ సమస్య ఎట్లయితుంది? అంటే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అనుమతి ఇచ్చి నాకొక్కడికే ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఏం అప్లోడ్ చేసిండు, ఈయన ఏం అప్లోడ్ చేసిండు చెప్పాలి కదా. మీకు చెప్పినరా, మాకు చెప్పినరా? ఎవరికి చెప్పలేదు ఆయన, ప్రజలకు చెప్తలేడు. ఏం అప్లోడ్ చేసిండో చెప్పకుండా వాళ్ళు ఈయన ఏం అప్లోడ్ చేసిండో వాళ్ళు చెప్తలేరు, ఈయన చెప్తలేడు. మరి ఎట్లా తెలుస్తుంది మాకు నిజం? అందుకొరకు ఇది తెలంగాణ ఆత్మగౌరవ సమస్య కాదండి, ఆయన సొంత సమస్య అది. దాన్ని తెలంగాణకు ఆపాదిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, అది కరెక్ట్ కాదు. అంటే మీరు బీఆర్ఎస్ తరపున ఏం చెప్పబోతున్నారు ఈ సమావేశం? మేము బీఆర్ఎస్ తరఫున ఒకటే చెప్తున్నాం, ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా పోవడం, అదేవిధంగా పర్సనల్ కార్యక్రమాల కోసం ఇష్టమైన ఎజెండాలన్నీ పెట్టుకొని పోవడం, ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ప్రజల సొమ్ముతో పోయినప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, దేశ ప్రయోజనాలు ముఖ్యం. అంతే తప్ప అక్కడ బీజేపీ ఉందా, ఇక్కడ కాంగ్రెస్ ఉందా అనేది ఇక్కడ ఇష్యూ కాదండి. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనేది మేము అంటాం. అందుకొరకు చాలా కేర్ఫుల్గా పోవాలి. రెండోది, విద్య కోసం పోతా అంటున్నాం. ముందు తెలంగాణ రాష్ట్రంలో విద్యను ఎట్లా డెవలప్ చేయకుండా బయట నుంచి ఏం తీసుకొస్తాం? హార్వర్డ్ వాడు రాడు, ఆక్స్ఫర్డ్ వాడు రాడు, కేంబ్రిడ్జ్ వాడు. వాళ్ళ చరిత్రలో ఇప్పుడు కూడా వాళ్ళు వేరే దేశాల్లో క్యాంపస్లు పెట్టలేదు. పెట్టినప్పుడు ఈయన కొత్తగా తీసుకొచ్చి 4 బ్రదర్ సిటీలు ఏం పెడతాడు? అంటే పాలిటెక్నిక్ విద్యార్థులకైతేనేమి, మామూలు విద్యార్థులకైతేనేమి ఫీజు రింబర్స్మెంట్పై గత వారం రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి మంచిగా చదువుకునే విద్యార్థులను లేబర్లుగా తయారు చేయాలని చూస్తున్నాడు. వాళ్ళను బాగా చదువుకునే జూనియర్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు అయ్యేటోళ్ళని లేబర్లుగా తయారు చేస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్గా అటువైపు నేను రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ వెళ్తుంటే ప్రతిపక్షాలు నాకు మద్దతు తెలపాల్సింది పోయి నా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్తున్నాడు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే ముందు మాతో చర్చ జరపాలి కదా. నేను ఇక్కడ పోవాలనుకుంటున్నా, ఏంటనేది ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలిగా. ఆయన అన్న వాళ్ళ అధికారులు అన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అంతా కూడా సారాంశం అంతా కూడా ఆఫీసర్లకు ఇచ్చి మీరు మంచిగా ప్రపోజల్ తయారు చేయండి అని చెప్తే అర్థం ఉంది. ఆయన 15 రోజుల ముందర అప్లై చేయాల్సింది 4 రోజుల ముందు అప్లై చేసి అడ్డమైందంతా గీకి అక్కడ అప్లోడ్ చేస్తే ఎవడింటాడండి? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా అప్రూవ్ చేయరు. బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇంకే ప్రభుత్వం ఉన్నా కూడా ఇట్లాంటివి అప్రూవ్ చేయరు. అంటే గతంలో మీరు పోలీస్ వ్యవస్థలో ఒక ఉన్నతాధికారి కాబట్టి ఈ ప్రాసెస్ అడ్డుకోవచ్చు అంటారా? అంటే వ్యక్తిగత అడ్డుకోవచ్చు, వాళ్ళకు అభ్యంతరకరంగా ఉంటే అడ్డుకుంటారు, ఎవరినైనా అడ్డుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పర్యటన అడ్డుకుంటుంది, బరాబర్. అది ఒక అడ్డదిడ్డంగా రాస్తే ఒప్పుకోరు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఏం చెప్పబోతారు విద్యార్థులు? ఫీ రీయింబర్స్మెంట్ అది కంటిన్యూస్ ప్రక్రియ అండి, చేయాలి, రిలీజ్ చేయాలని మేము కూడా అంటున్నాం. అంతే తప్ప విద్యార్థుల మీద భారం వేయడం కరెక్ట్ కాదని అంటున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే విదేశీ వ్యవస్థకు అంటే విదేశీ పర్యటనకు సంబంధించి అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి అంటే ముందుగానే తన పూర్తి ప్లాన్కి సంబంధించి వివరాలను అప్లోడ్ చేయాల్సింది పోయి 4 రోజుల ముందు అప్లోడ్ చేస్తే కనుక అటువైపు అంటే ఉన్నతాధికారులు ఈ యొక్క పర్యటన అడ్డుకున్నారనే కానీ, అంతేగాని ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని అయితే మాత్రం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పొచ్చారు. శ్రీకాంత్ దేవా, వార్త, హైదరాబాద్.